నమస్కారం. VS9 న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు. వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు. క్యాన్సర్, తలసేమియా వంటి మొండి వ్యాధులకు చెక్. పసిడిని దాటేసిన వెండి, ఒక్కరోజే 12,000 పెరుగుదల. చిరంజీవితో భారీ పీరియాడిక్ మూవీ. మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఇక వివరాలు చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తనపై పెడుతున్న కేసులు, ఇస్తున్న నోటీసులకు తాను ఎంతమాత్రం భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసే తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు గురిచేస్తే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హరీష్ రావు హెచ్చరించారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, అక్రమ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం హరీష్ రావు సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో సిట్ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతోంది, హరీష్ రావు ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. వైద్య రంగంలో తెలంగాణ మరో మైలురాయిని అధిగమించింది. నిరుపేదలకు ప్రాణదానం చేసేలా నిమ్స్ ఆసుపత్రిలో ఒక గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టారు మంత్రి దామోదర్ రాజనరసింహ. మందులతో నయం కాని మొండి వ్యాధులకు ఇక స్టెమ్ సెల్ థెరపీయే పరిష్కారం. క్యాన్సర్ అయినా, తలసేమియా అయినా దెబ్బతిన్న కణజాలాన్ని పునఃసృష్టి చేసే అద్భుత శక్తి ఈ స్టెమ్ సెల్స్ సొంతం. ఇప్పటి వరకు కేవలం బడా కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఈ ఖరీదైన చికిత్సను ఇకపై సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తోంది ప్రభుత్వం. విత్తనం నుంచి మహావృక్షం ఎలా వస్తుందో ఈ చికిత్సతో రోగులకు కొత్త జీవితం వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అసలు ఈ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రత్యేకతలేంటి, అక్కడ జరిగే పరిశోధనలు రోగులకు ఎలా ఉపయోగపడతాయి అనేది స్పష్టంగా తెలియజేశారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. నిమిషం ఆలస్యం అయితే పరీక్షకు అనుమతించారనే భయం కొద్దు. ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. గత ఏడాది సక్సెస్ అయిన ఈ రూల్ను ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 25 నుంచి థియరీ పరీక్షలు షురూ కానుండగా రేపటి నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నిబంధనలు సడలింపు ఉన్నప్పటికీ ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ప్రశాంతంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఏపీలో పారిశ్రామిక కళ వచ్చేస్తోంది. దాబోస్ గడ్డపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ్యాజిక్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లేలా పావులు కదుపుతున్నారు. తాజాగా యూఏఈ ఆర్థిక మంత్రి అల్ మారీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 యూఏఈ సంస్థలు ఏపీలో ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఏపీని లాజిస్టిక్స్ గేట్వే ఆఫ్ ఇండియాగా మార్చే లక్ష్యంతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుపై కీలక చర్చలు జరిగాయి. మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా యూఏఈతో చేతులు కలుపుతోంది ఏపీ సర్కార్. పునరుత్పాదక శక్తి నుంచి పోర్ట్ సిటీల అభివృద్ధి వరకు ఏపీ భవిష్యత్తును మార్చే భారీ ఒప్పందాలు త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నాయి. ఏపీలోని ధాన్యం రైతులకు గుడ్ న్యూస్. ధాన్యం అమ్మిన రోజే నగదును నేరుగా మీ ఖాతాలో వేసేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ అంటే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గతంలో ధాన్యం అమ్మితే డబ్బుల కోసం నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం 24 గంటల్లోనే పేమెంట్స్ పూర్తి చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ధాన్యం కొన్న రోజే సాయంత్రానికల్లా ఖాతాలో నగదు జమ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 9,800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేసి రికార్డు సృష్టించింది. రవాణా సమస్యలు లేకుండా స్పెషల్ ట్రైన్లను కూడా రంగంలోకి దించింది ప్రభుత్వం. తేమ శాతం, గోనె సంచుల ఇబ్బందులు లేకుండా రబీకి పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. రక్షించాల్సిన చేతులే వంచనకు ఒడికడితే న్యాయం వెన్నుచూపదని ఈ తీర్పు నిరూపించింది. ప్రేమ పేరుతో ఓ యువతి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన ఎస్ఐ రవితేజకు గుంటూరు కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన అధికారి పెళ్లి పేరుతో ఓ నర్సును నమ్మించి గొంతుకోశాడు. అధికారి ఉంది కదా అని వెర్రవీగిన రవితేజపై అత్యాచారంతో పాటు అట్రాసిటీ కేసు నమోదైంది. గత ఏడాది కాలంగా సాగిన ఈ న్యాయ పోరాటంలో చివరికి బాధితురాలకి న్యాయం చేకూరింది. యూనిఫామ్పై నమ్మకాన్ని వమ్ము చేసిన ఏ అధికారైనా చట్టం ముందు సమానమే అని కోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది.
ఆస్తి కోసం తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రి చంపుకునే రోజులివి. కానీ నంద్యాల జిల్లాలో ఒక వృద్ధ దంపతులు మాత్రం మా ఆస్తి మాకొద్దు, ఆ రామయ్యకు సొంతమంటూ 2 కోట్ల రూపాయల ఆస్తిని విరాళంగా ఇచ్చేందని ఆశ్చర్యపరిచారు. పేపలి మండలం జయదుర్గం గ్రామానికి చెందిన వీరభద్రుడు, వెంకటేశ్వర దంపతులకు సంతానం లేదు. ఉన్న ఆస్తిని ఏం చేయాలో తెలియక తికమక పడలేదు. మనసున్న మనుషులుగా ఆలోచించారు. తమకున్న 2 కోట్ల విలువైన ఆస్తిని మాధవరం రామాలయానికి రాసిచ్చేశారు. వారు చేసిన ఈ పనికి గ్రామం అంతా ఫిదా అయిపోయింది. ఆ దంపతులను దేవుళ్లా భావించి ఊరంతా బోరేగించారు. కోట్లున్న దానం చేయాలంటే గుండె కావాలి. ఆ గుండె ఈ దంపతులకు ఉందని నిరూపించారు. వీధి కుక్కల హత్యలపై ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మూగజీవాల పట్ల మనుషులు ప్రదర్శిస్తున్న క్రూరత్వంపై కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో వందలాది కుక్కలను విష ఇంజెక్షన్లు ఇచ్చి చంపడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు కరుస్తున్నాయని వాటిని చంపేయడం పరిష్కారం కాదు, అది అమానుషమని పేర్కొన్నారు. అడ్డుగా ఉన్నాయని మూగజీవాలను చంపేస్తున్నారు. రేపు ముసలివారై అడ్డుగా ఉన్నారని అమ్మానాన్నలు కూడా వదిలించుకుంటారా అంటూ సమాజాన్ని సూటిగా ప్రశ్నించారు. మీడియా తీరుపై విమర్శించారు. మీడియా కేవలం కుక్కలు కలిసిన వార్తల్ని హైలైట్ చేస్తోందని, కానీ వాటిపై జరుగుతున్న హింసను ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. దుస్తుల వివాదంపై సెటైర్లు వేశారు. మన సంస్కృతి అంటే కేవలం వేసుకునే బట్టలు కాదని, తోటి జీవుల పట్ల చూపించే కరుణే నిజమైన సంస్కృతి అని రష్మి వ్యాఖ్యానించారు. సంక్రాంతి విజేతగా నిలిచిన భరత మహాశైలకు విజ్ఞప్తి నిర్మాత సుధాకర్ చెరుకూరి తన తదుపరి ప్రాజెక్టుపై సంచలన విషయాలు వెల్లడించారు. నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ విడుదల వాయిదా నుంచి చిరంజీవితో చేయబోయే భారీ పీరియాడిక్ సినిమా వరకు పలు కీలక అప్డేట్స్ ఇచ్చారు. మెగాస్టార్తో పీరియాడిక్ డ్రామా ఉంటుందని చెప్పారు. చిరంజీవి హీరోగా 1970 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఒక భారీ పీరియాడిక్ సినిమాను నిర్మిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ది ప్యారడైజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మార్చిలో విడుదల కావాల్సిన నాని సినిమాను రామ్ చరణ్ పెద్ది సినిమాతో పోటీ పడకుండా ఉండేందుకు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. సమ్మర్ రేసులో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం అమెరికాలో 35 రోజుల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. చిన్న సినిమాగా వచ్చి సంక్రాంతి బరిలో నిలిచిన భర్త మహాశైలకు విజ్ఞప్తి ఏపీలో బ్రేక్ ఈవెన్ సాధించిందని, ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే ఇది సాధ్యమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వీధి కుక్కల మారణకాండపై నటి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం జంతు హింసకే పరిమితం కాకుండా రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై ఆమె ఎక్కుపెట్టిన విమర్శలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. రాజకీయ నాయకుల నుంచి న్యాయ వ్యవస్థ వరకు ఎవరినీ వదలకుండా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ ఈ వ్యాఖ్యలకు పూర్తి మద్దతు ప్రకటించారు. 2026కి ఇదే బెస్ట్ స్పీచ్ అంటూ ఆమె ధైర్యాన్ని కొనియాడారు. మరాఠీ బిడ్డ అయిన రేణు దేశాయ్ను చూస్తుంటే సాక్షాత్తు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మ పూర్ణట్లుగా అనిపిస్తోందని అన్వేష్ వ్యాఖ్యానించారు.
భారత్లో 4,500కు పైగా రాజకీయ పార్టీలు ఉండడం వల్లే అవినీతి రాజ్యమేలుతోందని, పార్టీల సంఖ్య తగ్గితేనే వ్యవస్థ మారుతుందని అన్వేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద యుద్ధానికి దారితీస్తున్నాయి. ఒక వర్గం ఆమె మాటల్లో వాస్తవం ఉందని అంటుంటే మరో వర్గం వ్యవస్థలను విమర్శించడం తప్పుపడుతోంది. విదేశాల్లో భారతీయ సంస్కృతికి ఎదురవుతున్న అవరోధాలకు ఈ ఘటన నిదర్శనం. నుదుటిన తిలకం పెట్టుకుని పాఠశాలకు వెళ్లిన ఒక 8 ఏళ్ల బాలుడు అక్కడ ఎదురైన వింత పరిస్థితులకు భయపడి చివరికి బడి మారాల్సి వచ్చింది. లండన్లోని ఒక ప్రముఖ పాఠశాలలో ఈ అమానుష ఘటన వెలుచూసింది. హిందూ సాంప్రదాయం ప్రకారం తిలకం పెట్టుకున్న బాలుడిని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏదో వింత జీవిలో చూడడం ప్రారంభించారు. బాలుడి మత విశ్వాసాల గురించి పదే పదే ప్రశ్నిస్తూ హెడ్ టీచర్ ప్రత్యేకంగా నిఘా పెట్టడంతో ఆ చిన్నారి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తమ ఆచారాల గురించి స్కూల్ యాజమాన్యానికి వివరించినా వారు పట్టించుకోలేదు. ఈ వివక్షను భరించలేక తమ బిడ్డ భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆ స్కూల్ మానిపించి మరో పాఠశాలలో చేర్పించారు. గతంలో కూడా ఇదే పాఠశాల నుంచి ఇలాంటి కారణాలతోనే మరో 4 హిందూ విద్యార్థులు బయటకు వెళ్లడం గమనార్హం. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన విమర్శలు మరోసారి దుమారం రేపుతున్నాయి. కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేలను దించుకోవడాన్ని విమర్శిస్తూ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటే బాగుండేదని మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ తీవ్రంగా స్పందించారు. కోహ్లీ న్యూజిలాండ్పై సెంచరీ బాధిన తరుణంలో వికాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అసలు ఏ ఫార్మాట్ సులువో మిస్టర్ ఎక్స్పర్ట్ చెప్పగలరా అంటూ మంజ్రేకర్ను పరోక్షంగా నిలదీశారు. ఏదైనా చెప్పడం సులభం, కానీ అక్కడ ఉండి చేయడం చాలా కష్టమంటూ కోహ్లీ పడ్డ కష్టాన్ని గుర్తు చేస్తూ వికాస్ తన థ్రెడ్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. జో రూట్, స్మిత్ వంటి ఆటగాళ్లు టెస్టులు రాణిస్తుంటే కోహ్లీ సులువైన వన్డేలను ఎంచుకున్నాడని మంజ్రేకర్ విమర్శించడం ఈ వివాదానికి దారితీసింది. సామాన్యుడికి బంగారం ఎప్పుడో దూరమైంది. ఇప్పుడు వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. గత 4 రోజుల్లో వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యం వాడే ఎలక్ట్రానిక్స్ నుంచి సోలార్ ప్యానెల్స్ వరకు వెండి డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత 4 రోజుల్లోనే కిలో వెండిపై 24,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర 3,30,000కు చేరి రికార్డు సృష్టించింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 1,47,280 వద్ద కొనసాగుతోంది. త్వరలోనే ఇది 1,50,000 మార్కును దాటే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక కారణమైతే వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న వివాహ శుభకార్యాల సీజన్ మరో ప్రధాన కారణమని చెప్తున్నారు.
ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.